తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ఏలన ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పాను. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 21వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు పుట్టక రీతిని గాబ్రియేలు దేవదూత కన్య మరియమ్మ గారికి వివరించు సందర్భంలోనిది ఈ వాక్యం. ఈ వాక్యం ద్వారా మనకు 4 విషయాలు తేటతెల్లమవుతున్నవి. మొదటిది, ఆయన అనగా యేసు అని అర్థం. ఆయన పవిత్రాత్మ ప్రభావం వలన తల్లి మరియమ్మ గారి గర్భంనందు జన్మించినారు. దేవుని యొక్క ఏకైక కుమారుడు, ఆదిలో వాక్కుగా ఉన్న ప్రభువు. కానీ మానవాళి ఉద్ధరణకై మనుష్యావతారం ఎత్తినాడు. ప్రవక్తలు ప్రవచించిన ఇమ్మానుయేలు, సత్యానువర్తి, బెత్లెహేము పురవాసి, యూదా ప్రజావళి, యేసుక్రీస్తు ప్రభువు. రెండవది, తన ప్రజలు అని వాక్యం పలుకుతుంది. తన ప్రజలు అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఎన్నుకొనిన ప్రజలు, క్రీస్తు ప్రభునకు అప్పగించిన ఇజ్రాయేలు ప్రజలు, మరియు క్రీస్తు ప్రభు తన మరణ ఉత్థానాల ద్వారా సంపాదించిన అన్యులు, ఇతర జాతులు, సమస్త మానవాళి. ఇంకా క్రీస్తునందు విశ్వాసముంచి జ్ఞానస్నానం స్వీకరించి క్రైస్తవులుగా పిలువబడుతున్నవారు. స్త్రీ నుండి జన్మించిన ప్రతి ఒక్కరూ దేవుని ప్రజలే. వారి పాపముల నుండి అనగా దేవుని నుండి దూరం అవ్వడం, దేవుణ్ణి అవిధేయించడం, దేవుని ఆజ్ఞలను మీరడం, దేవుని వీడి లోకంపై, శరీరంపై వ్యామోహం పెంచుకోవడం, మానవ తప్పిదమే పాపము. 4వది, రక్షణ అనగా మానవుడు కోల్పోయిన ధన్యస్థితిని, దేవుని సాన్నిహిత్యాన్ని, నిత్య జీవాన్ని పునరుద్ధరించడమే. పాపమును, శాపమును, మరణమును తొలగించడమే రక్షణ. మానవుడు ఈ లోకములో పాపాన్ని మూటగట్టుకొని దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, నిత్య జీవితాన్ని పోగొట్టుకొని పాపానికి వేతనమైన మరణాన్ని సంపాదించుకున్నాడు. మానవుడు కోల్పోయిన ఈ ఆశీర్వాదాన్ని పునరుద్ధరించడానికే దేవుని కుమారుడైన క్రీస్తు రక్షకుడిగా ఎలవెలిశాడు. మానవులతో ఉండుటకు వచ్చాడు. తనకు తండ్రి ఏర్పరిచిన ఈ కార్యాన్ని అక్షరాల నెరవేర్చాడు. మానవునికి రక్షణను తెచ్చిపెట్టాడు. ప్రార్థించుదము. మా పాపముల నుండి మమ్ము రక్షింప ఏతించిన దేవా, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. మేము మిమ్ము అవిధేయించి మీ నుండి దూరమైనను మీరు మమ్ము విడిచిపెట్టలేదు. వీడిపోయిన మమ్ము, కోల్పోయిన మా రక్షణను తెచ్చిపెట్టుటకు యేసుగా ఎలా జన్మించారు. మాతో ఉండి మాకు మంచి ఆదర్శంగా నిలిచి మమ్ము ఉద్ధరించారు. ఎల్లప్పుడూ ఈ గొప్ప కార్యాన్ని తలంచుకుంటూ మీకు కృతజ్ఞులమై ఉండులాగా దీవించుమని మీ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.